సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ నేతృత్వంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని నారా బ్రాహ్మణి తల్లి నందమూరి వసుంధరతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేసుకుని తగిన సమయంతో చికిత్స పొందాలనే ఉద్దేశంతో సర్వీయ ఎన్టీఆర్ బసవతారకం ఆసుపత్రిని నెలకొల్పారన్నారు. ఈ అధునాతన నాణ్యత కలిగిన వైద్య సదుపాయాలతో మంగళగిరిలో క్యాన్సర్ ఉచిత నిర్ధారణ శిబిరం ఏర్పాటు చేశామన్నారు. నాణ్యమైన క్యాన్సర్ నిర్ధారణ సేవలు ఉచితంగా అందించడం గర్వంగా ఉందని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి పేర్కొన్నారు. తాత ఎన్టీఆర్ స్ఫూర్తి, తండ్రి బాలకృష్ణ ప్రోత్సాహంతో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ చికిత్స సేవలు కొనసాగిస్తున్నామన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవులు అనే స్ఫూర్తితో ఎన్టీఆర్ స్థాపించిన క్యాన్సర్ ఆసుపత్రికి నందమూరి బాలకృష్ణ చైర్మన్ గా కొనసాగుతూ పేద ప్రజలకు సేవలు అందిస్తున్నామన్నారు. ఎంతో మంది పేద ప్రజలకు జీవితాలని చిదిమేస్తున్న క్యాన్సర్ పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు. తమ కుటుంబంలో మా నాయనమ్మ క్యాన్సర్ బారిన పడినందువల్ల ఇంకెవరికి ఆ బాధ ఉండకూడదనే ఉద్దేశంతోనే ఉచితంగా అధునాతమైన సేవలు అందిస్తున్నామన్నారు. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి ఫ్యామిలీలో అట్లీస్ట్ ఒక్క మెంబర్కి ఏదో ఒక స్టేజ్లో క్యాన్సర్ వ్యాధి వస్తుంది. అందుకే చాలా ముఖ్యం వచ్చి స్క్రీనింగ్ చేసుకోవటం. అండ్ నాన్నగారికి నాకు చాలా ప్యాషన్ హెల్త్ కేర్ సర్వీసెస్ అందించడం. అందుకే నాకు గర్వంగా ఉంది మేము లక్షలాది మందికి నాణ్యమైన క్యాన్సర్ సర్వీసెస్, క్యాన్సర్ స్క్రీనింగ్ అందిస్తున్నామని. థ్యాంక్ యూ. మన నందమూరి తారక రామారావు గారు మనందరినీ ఇన్స్పైర్ చేశారు. నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు చైర్మన్గా నడుపుతున్నారు, మొబైల్ స్క్రీనింగ్, క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ఈరోజు మన మంగళగిరిలో జరుగుతుంది. ఈరోజు 9వ తారీఖు కాకుండా రేపు 10వ తారీఖు కూడా ఇక్కడ జరుగుతుంది. క్యాన్సర్ అనే వ్యాధి చాలా ఫ్యామిలీస్ని తెలియకుండానే పీడిస్తుంది. అందుకే ముఖ్యమైన విషయం ఏంటంటే అందరూ వచ్చి క్యాన్సర్ స్క్రీనింగ్ రెగ్యులర్గా చేసుకోవాలి, ఎర్లీ డిటెక్షన్ అవ్వాలి, కూడా జరగాలి. ఐరాల మండలం చుక్కవారిపల్లి గ్రామంలో 19 ఏనుగులు హల్చల్ చేసి అరటి, మామిడి, చెరుకు పంటలను ధ్వంసం చేశాయి. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో బాలాజీ, దొరస్వామి, జనార్దన్ రైతుల పంటలను చుట్టూ ఉన్న పెన్షింగ్ ని ఏనుగుల ధ్వంసం చేసి గ్రామంలోకి ప్రవేశించడంతో గ్రామంలోని ప్రజలు భయభ్రాంతులతో లోనయ్యారు. కనీసం ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి అటవీ ప్రాంతంలో సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రజల్ని కాపాడాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుప్పంలో వింత జాతర నేటికి కొనసాగుతుంది. తమిళుల సాంప్రదాయం ప్రకారం మహాశివరాత్రి పర్వదినం మరుసటి రోజు వచ్చే అమావాస్య రోజున శ్మశాన కోళ్లు అనే జాతరను ఘనంగా నిర్వహించారు. కుప్పంలోని శ్మశాన వాటికలో మట్టితో అతిపెద్ద ఆంకళ పరమేశ్వరి దేవి ప్రతిమను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూనకం వచ్చిన మహిళలు, యువకులు ఆంకళ పరమేశ్వరి చుట్టూ తిరిగి పూజలు చేస్తారు. అనంతరం కొరడాలతో కొట్టించుకుంటే మంచి జరుగుతుందంటూ కొరడ దెబ్బలు తింటారు. ఈ కొరడ దెబ్బలు తినేందుకు భక్తులు పోటీ పడడం విశేషం. మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని కుప్పం పట్టణంలోని కొత్తపేటలో వెలిసిన శ్రీ ప్రసన్న ఆంకళ పరమేశ్వరి జాతరను గ్రామం సాంప్రదాయంగా ప్రతి ఏటా బేస కులస్తులు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ జాతరను చూసేందుకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర సరిహద్దు నుంచి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి మరుసటి రోజు అమావాస్య పురస్కరించుకుని శ్మశానంలో బేస్త కులస్తులు పూజలు చేపట్టారు. శ్మశానంలో ఏర్పాటు చేసిన శిలా దేవుని మట్టి బొమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంకళ పరమేశ్వరి వేష ధారణలో భక్తాదులు పూనకంతో ఊగిపోయారు. ఆంగళ కుప్పం మండల పార్టీలోనే వెండుగంపల్లిలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ లక్ష్మీ ధర్మచారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ భరత్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భరత్ కి స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. జగనన్న కాలనీని నూతనంగా నిర్మించి గ్రామ సచివాలయాన్ని ఎమ్మెల్సీ భరత్ ప్రారంభించారు. అనంతరం వెండుగంపల్లి గ్రామ పంచాయతీకి సుమారు 120 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను ఎమ్మెల్సీ భరత్ మరియు సర్పంచ్ లక్ష్మి ధర్మచారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ పేదలందరికీ ఇళ్ల కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను ఇవ్వడం జరుగుతుందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతి అని కొనియాడారు. వైసీపీ ప్రభుత్వంలో పారదర్శకంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తనకు ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కుప్పం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళ నమ్మకాల్ని మోసాల్ని వాళ్ళు చెప్పే అబద్ధాన్ని కూడా దయచేసి ఇప్పటికైనా మీరందరూ నమ్మొద్దని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను. మీరు ఈ రోజు కష్టం అంటే పలికే సర్పంచ్ ఉన్నాడు. నాకు అవసరం అంటే ఆయన సొంత డబ్బులైనా ఖర్చు పెట్టి చేసేటటువంటి మంచి మనసున్న మనిషి ధర్మన. ఎవరైనా సరే పంచాయతీలో సర్పంచ్ ఎన్నికలు గెలిచిన తర్వాత పనులు చేస్తారేమో, ఆయన గెలవక ముందే చేశాడు. నాకు తెలిసి శ్మశానం దగ్గర కూడా ఆ కాలు కడుక్కోవడానికి అవన్నీ ట్యాంక్ అంతా కూడా ఇదంతా నాకు ముందే చేపించాడు. మనకు ప్రజలకు సహాయం చేయాలా, ప్రజలతో మనం కలిసి ఉండాలనేటటువంటి మనసు ఉంటే చాలు. నూతనంగా ఏర్పాటు చేసిన చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకుని పెనుమూరు మండలంలో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. చిత్తూరు జిల్లా వెడూరుకుప్ప మండలం చవటగుంటలో నూతనంగా ఏర్పాటు చేసిన సహకార కేంద్ర బ్యాంక్ ఏటీఎంలు మంత్రి ప్రారంభించారు. అనంతరం వెదురుకుప్పంలో 40 లక్షలతో నూతనంగా నిర్మించనున్న పంచాయతీరాజ్ ప్రధాన రహదారికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కె నారాయణ స్వామి, డీసీసీ బ్యాంక్ చైర్మన్ రెడ్డమ్మ, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మనందరి ప్రీతమ నేత తమ్ముడికి, అక్కకి, చెల్లెలకి, వైఎస్ఆర్ కుటుంబం సభ్యులందరూ చాలా రోజులు దాదాపు 2 నెలల పాటు ఒక అనిశ్చితి ఏర్పడింది. నారాయణ శర్మ లేకపోతే రెడ్డప్ప లేకపోతే కృపాలక్ష్మ అని చెప్పి అవన్నీ కూడా ఛేదించడానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రయత్నం చేశారు. మనకు రాజశేఖర రెడ్డిని జ్ఞానేంద్ర రెడ్డి గారు పిలిపించి వారికి నచ్చజెప్పి ఎలాగో డీలిమిటేషన్ వస్తూ ఉంది 2026లో. మరి 2 సంవత్సరాలు మీరు మద్దతు ఇచ్చారు, గెలిపించాలని చెప్పి చెప్తే వారు అంగీకరించి ఈరోజు కృపాలక్ష్మి గారిని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అమ్మాయి బాగా చదువుకున్నది, బాగా చదివేదే కాకుండా ఒక మంచి ఉద్యోగస్తుడి భార్య. మరి ఉప ముఖ్యమంత్రి గారి కుమార్తె చెప్పనక్కర్లేదు. మరి ఇంకా మనకు ఏబిసిడీలు కూడా అందించలేదు. ఈరోజు చెప్తా ఉన్నాడు, బండిలో వస్తూ ఉంటే బాగా మాట్లాడింది మా పాప అని. ఏమి 2 రోజులు ఎందుకు మాట్లాడలేదు అని అడిగాను నేను. అయ్యో ఎందుకు సార్ తీసుకొచ్చేది బయట తీసుకురాకూడదు అని చెప్పి చెప్పాడు. మరి ఆ విధంగా ఆయన అనుభవాన్ని కూడా పంచి ఇవ్వలేదు. పర్వాలేదు, ఆ పాప బాగా మాట్లాడుతూ ఉంది. మనకి ఇక్కడ వేరే చెప్పనక్కర్లేదు. మనలో మనకు కొన్ని ఇబ్బందులన్నీ కూడా ఏర్పడినాయి. వాటిన్నింటినీ కూడా అధిగమించాలా. అధిగమించేదే కాకుండా నేను అప్పుడే దయాసాగర్ రెడ్డి ఆమె ఏదో అడుగుతా ఉంటే బ్యాంకులో అబ్బాయి నేను సాల్వ్ చేస్తానని చెప్పి ఆమె నంబర్ కూడా ఈరోజు నేను తీసుకున్నాను. 50 హెక్టార్లలో కేంద్ర ప్రభుత్వం నగర వన యోజన పథకం కింద నివనగర వనం ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చిత్తూరు నగర శివారులోనే మురకంపట్టు వద్ద నివనగరం ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం
డిఎఫ్ఓ మాట్లాడుతూ 50 హెక్టార్లలో కార్తీక వనం, అటవీ శాఖ అభివృద్ధి వనం, గంగాదేవి దీపోత్సవ కుంట, అపోలో బయోడైవర్సిటీ ప్లాంటేషన్, నక్షత్ర వనాలు, సరస్సులు, కుంటలు అత్యద్భుతంగా 2 కోట్ల రూపాయల వ్యయంతో తయారు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం 15 హెక్టార్లలో పనులు పూర్తి చేశామన్నారు. చిత్తూరు నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉల్లాసంగా గడపడానికి నీవ నగర వనం ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలలో అంతా కూడా అక్కడ నివసించే ప్రజలందరూ కూడా చాలా బిజీగా ఉంటారు. విశ్రాంతి తీసుకునే దానికి సరైన ప్రదేశం ఉండదు. మంచి పార్కులు లేని చోట్ల అంతా కూడా మనం నగర వనాలను తీసుకొచ్చాం. ఇక్కడ చిత్తూరు పట్టణానికి నగరవనం చాలా రాబోయే రోజుల్లో బాగా అభివృద్ధిగాంచి చాలా ఉపయోగపడే విధంగా ఈ పట్టణ ప్రజలు సేద తీర్చుకునే విధంగా ఇక్కడ దీన్ని తీర్చిదిద్దుతూ ఉన్నారు. దాదాపు దీనికి 2 కోట్ల దాకా ఖర్చు చేయడం జరిగింది. ఇలాంటి నగరవనాలు రాష్ట్రం మొత్తం మీద ప్రతి చోట కూడా ఎక్కడ ఫారెస్ట్ ల్యాండ్ 5 కిలోమీటర్ల లోపల పట్టణాలకు దగ్గరగా ఉంటుంది. అవన్నీ కూడా ఇప్పటికే చేపట్టడం జరిగింది. ఓకే సార్. నమస్కారం అండి. ఇవాళ మనము చిత్తూరు నగరానికి దగ్గరలో ఉన్న నగరవనం నీవా నగరవనాన్ని మనం ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. పూజ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది. ముఖ్యంగా ఏంటి అంటే ఇది దాదాపు ప్రజలకి ఆహ్లాదం కలిగించడానికి, తర్వాత అదేవిధంగా వాళ్ళకి మంచి వాతావరణాన్ని ప్రొవైడ్ చేయడానికి ఈ అటవీ శాఖ ద్వారా ఈ ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే రకరకాల నగర జీవితంతో సతమతమవుతున్న వీళ్ళందరికీ కూడా ఇది ఒక రిలాక్స్ పాయింట్. సో పిల్లలు కానీ చాలామంది ఇప్పటికే నగరవనానికి వచ్చేసేసి వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా ముందు కూడా చాలామంది ఈ సదుపాయాలు ఏవైతే మేము కల్పించామో అవన్నీ వాళ్ళు తీసుకోవాల్సిందిగా మేము వాళ్ళని కోరుతా ఉన్నాము. థ్యాంక్ యూ అండి. వన్నీ ఆకుల క్షేత్రీయుల కమ్యూనిటీ భవన నిర్మాణానికి చిత్తూరు నగర బోడికొండ వద్ద చిత్తూరు వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా విజయానందరెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వన్నీ ఆకుల క్షేత్రీయుల కమ్యూనిటీ భవన నిర్మాణం కోసం బోడికొండ వద్ద 2 ఎకరాల స్థలాన్ని కేటాయించడం హర్షణీయమన్నారు. ఇందులో భాగంగా స్థల అభివృద్ధి కోసం వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి 20 లక్షల రూపాయల వితరణ చేశారు. వన్నీ ఆకుల క్షేత్రీయుల సంఘం జిల్లా అధ్యక్షుడు కాశీ నాయకర్ మాట్లాడుతూ 1911 నుండి కమ్యూనిటీ భవన నిర్మాణం కోసం స్థలం కేటాయించారని, పలు ప్రయత్నాలు కొనసాగించామన్నారు. అయితే గతంలో చంద్రబాబును కలిసి వన్నీ కులస్తుల్లో ఒకరికి ఎమ్మెల్యే సీటు కేటాయించాలని కోరగా మాట దాటివేయడం జరిగిందన్నారు. వైసీపీ ఇన్ఛార్జ్ విజయనందరెడ్డిని కోరిన వెంటనే సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. உங்கள் அனைவருக்கும் எனது அன்பார்ந்த நன்றியை தெரிவித்துக் கொள்கின்றேன். இன்று விஜயானந்த ரெட்டி அவர்களின் மூலம் நமக்கு மகாபெரிய சொத்து கிடைத்துள்ளது. நாங்கள் 1911 இதற்காக முயற்சிப்பட்டோம். யாரும் எங்களுக்கு சகாயம் செய்யவில்லை. சந்திரபாபு நாயுடுவிடமும் இந்த தொகுதியில் நம்ம இனத்தை சேர்ந்தவர் ஒருவரை எம்எல்ஏவாக்க வேண்டும் என்ற நோக்கத்தில் பல ஆண்டுகளுக்கு முன்பு நானே நேரில் சென்று சந்தித்து பேசினேன்.
విలువైన భూమిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారి ఆశీస్సులతో చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఎంసీ విజయానంద రెడ్డి గారు ఇవాళ మా యొక్క కులానికి వన్యకుల క్షత్రియ కులానికి ఒక కమ్యూనిటీ హాల్ కోసము ఇవ్వడం జరిగింది. ఇందులో ఆయన చాలా శ్రమించి కలెక్టర్ గారితో మాట్లాడి వెంటనే ఈ కులానికి ఈ స్థలం కావాలని తీసుకోవడం జరిగింది. ఈ స్థలం వచ్చి చాలా మా యొక్క వన్యకుల క్షత్రులకి డెవలప్మెంట్ కూడా ఒక కమ్యూనిటీ హాల్ అనేది కానీ డెవలప్ చేస్తే బాగుంటుంది. దీనికి చాలా డబ్బులు కావాల్సి వస్తుందని విజయానంద రెడ్డి గారు సొంత నిధుల్లో 20 లక్షల రూపాయలు ఇవ్వడం ఈరోజు చాలా గొప్ప విషయం. చిత్తూరులో వన్యకుల క్షత్రియులు బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. ఈ బీసీ సామాజిక వర్గానికి చెందిన వన్యకుల క్షత్రియులు చిత్తూరులో అత్యధిక సంఖ్యలో ఉన్న వర్గం ఏదన్నా ఉందంటే అది వన్యకుల క్షత్రియ వర్గం. కాబట్టి దాదాపు వాళ్ళు 25 సంవత్సరాలుగా వాళ్ళకు కమ్యూనిటీ హాల్ కావాలి, దానికి గాను స్థలం కావాలని ఎంతోమంది నాయకుల దగ్గర తిరిగారు, ఎన్నో ప్రభుత్వాలు వెంట నడిచారు. కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వన్యకుల క్షత్రియులంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, వాళ్ళ కుటుంబ సభ్యులనే ఉద్దేశంతో వాళ్ళను గుర్తించి 2 ఎకరాల పొలాన్ని హైవే పక్కన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈరోజు దానికి గాను భూమి పూజ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా దీన్ని కొంత డెవలప్మెంట్ చేయాలా. డెవలప్మెంట్ చేయడానికి మొట్టమొదటగా ఈ లెవెలింగ్లో ఇవన్నీ చేయడానికి గాను నా సొంత నిధులతో ఆ వన్యకుల క్షత్రియ నాయకులైనటువంటి కాశీ నాయకర్ గారి దగ్గర నేను 20 లక్షల రూపాయలు ఈరోజు ఆయనకు చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల సమక్షంలో వైసీపీ పార్టీ నుంచి సుమారు 300 మంది జనసేన పార్టీలో చేరారు. చిత్తూరు లక్ష్మీనగర్ రెడ్డికుంటకు చెందిన వైసీపీ నాయకులు చిత్తూరు ఎమ్మెల్యే సమక్షంలో 300 మంది యువకులు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిని చిత్తూరు శాసనసభ్యులు శ్రీనివాసులు సాదరంగా ఆహ్వానించి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కండువను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జేఎంసీ శివ, అడ్వకేట్ రఘు, దేవినేని యశ్వంత్ మరియు జన సైనికులు పాల్గొన్నారు. చెప్పుకుంటూ నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు మళ్ళీ నా సొంత ఇంటికి వచ్చినంత చాలా సంతోషంగా ఉంది. మన ఊరి వాసి, మన ఊర్లో పుట్టాడు, చదువుకున్నాడు, వ్యాపారం చేసుకుంటాడు, మన ఊర్లోనే ఉంటాడు. నువ్వన్నా ఇంకొక నియోజకవర్గంలో గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం నుంచి చిత్తూరు నియోజకవర్గానికి వలస వచ్చి అక్రమ సంపాదనలు సంపాదించి అంతర్గతంగా ఇప్పుడు పక్క నియోజకవర్గం నుంచి వచ్చి చిత్తూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నావు. దయచేసి నువ్వు ఈ నియోజకవర్గ వాసి కాదు అనేసి కూడా ఇంకొకసారి హెచ్చరిస్తూ, దయచేసి ఏదేమైనా ఇంకా అసత్యాలన్నీ అబద్ధాలు, నువ్వు చేసే దొంగ పనులు పోలీసులకు తెలుసు, నీకు తెలుసు. నువ్వు చెప్పే అబద్ధాలు నీకు తెలుసు, నీ అనుచరులకు తెలుసు. గుర్తుపెట్టుకో, 40 రోజుల తర్వాత నువ్వు నీ అనుచరులు ఎక్కడుంటారో ఒకసారి ఆలోచించుకొని మాట్లాడు అనేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, పీడీ యాక్ట్ పెట్టుకున్నాడు, రాజమండ్రి జైల్లో ఉన్నాడు, బెయిల్లో వచ్చి నువ్వు శిక్ష పడిన శిక్షుడు, నువ్వు నేరస్తుడు. నీ నేరస్తుడిని బెయిల్ పైన వచ్చి ఈరోజు డబ్బులు ఉంది కదా అనేసి నువ్వు దొడ్డిదారిన సీటు తెచ్చుకొని నువ్వు ఇక్కడ నిలుస్తున్నావు. నేను వెన్నుపోటు పడవల పార్టీనే నన్ను వెన్నుపోటు వచ్చింది. మాకెత్త పార్టీకి వెన్నుపోటు వచ్చినారంటారు, బక్కాసారి అంటున్నారు, డబ్బులు వసూలు చేశారంటారు. ఇవన్నిటికి కూడా నేను సిద్ధం. కాణిపాక వినాయక స్వామి గుడి ఉంది, రండి, రా. నువ్వు నీ అనుచర వర్గం రా, నీ ఆరోపించేవాళ్ళు, నీ దగ్గర ఉండే చంచాలు, నీ కోర్టు పనులు చేస్తే సంపాదించుకునే యువకులు రండి, కాణిపాక గుడికి పోదాం. నేను వస్తా. మురికి కాణిపాక గుడిలో వినాయక స్వామి ఆలయంలో సత్యం చేశానికి కూడా మీరు రెడీ అనేసి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఏ ఒక్క తప్పు చేసినా కూడా నేను సిద్ధం అనేసి కూడా మీ సిద్ధానికి సవాల్ విసురుతున్నా. నీకు ఎప్పుడో చెప్పు, టైం చెప్పు. నువ్వు నేను చేసిన ఏదైనా చిన్న ఆరోపణలు ఉంటే నువ్వు చెప్పు, నీకు నేను సమాధానం చెప్తా.
అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో చిత్తూరు నగరంలోనే 95 మంది విద్యార్థులకు 15 లక్షల రూపాయలు ఉపకార వేతనాలు అందించారు. చిత్తూరు నగరంలోని మార్కెట్ చౌక్ వద్ద ఆప్తా సంస్థ నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అన్నమయ్య జిల్లా విద్యాశాఖ కార్యాలయ ఏడి పురుషోత్తం, బాలిక సంఘ సీనియర్ నాయకులు ఓఎం రామదాసు, సంస్థ సభ్యులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ఆప్తా సంస్థ ద్వారా పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించడం అభినందనీయమన్నారు. త్వరలో బాలిక సంఘం ఆధ్వర్యంలో కూడా పేద విద్యార్థులకు, ప్రతిభావంతులకు ఆర్థిక సాయం అందించే కార్యక్రమాన్ని చేపడతామన్నారు. సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ 2008లో ఈ సంస్థ స్థాపించబడి అమెరికాలో స్థిరపడ్డ ఆంధ్రుల పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తున్నారన్నారు. ఇప్పటి వరకు 10,000 మంది విద్యార్థులకు 14 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం అందించాలని తెలిపారు. అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్, అక్టోబర్ నెలలో దరఖాస్తు చేసుకుంటే ఫిబ్రవరి, మార్చిలో వారికి స్కాలర్షిప్ అందిస్తామన్నారు. అనంతరం విద్యార్థులకు చెక్కులు పంపిణీ చేశారు. ఎవరైతే చెక్స్ రిసీవ్ చేసుకున్నారో వాళ్ళు రైట్ సైడ్ వచ్చి ఒక ఫామ్ ఫిల్ చేయండి. జ్ఞానతేజ, ఈరోజు నుంచి అందరూ ఇక్కడ ఉన్న దర్జా పేద విద్యార్థులు కానివ్వండి, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కావాలంటే అందించడానికి ముందు వచ్చిన దానికి చాలా సంతోషం, అంత చాలా గర్వించదగిన విషయం. ఎందుకంటే అమెరికాలో వేరే వేరే కులాలను బట్టి వాళ్ళ యొక్క అసోసియేషన్స్ అవన్నీ పెట్టుకొని వాళ్ళు వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు చేసుకుంటారు. వాళ్ళకి కావాల్సిన విద్యార్థులు కానివ్వండి అన్ని విధాలుగా. అదే మరి మన వాళ్ళు ఈరోజు ముందుకు వచ్చి అంటే ఇంతవరకు 14 కోట్ల రూపాయలు వాళ్ళు మన విద్యార్థుల పైన కానివ్వండి, పేద బాలిక సోదరులకి సహాయం చేసిన దానికి వాళ్ళకి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇదే విధంగా మా వంతు ఆప్తాకు కావాల్సిన ఎనీ సపోర్ట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలుపుకుంటూ వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నమస్కారం. అదేపటి అధికారులు మన సోదరులు ఈ డబ్బులు పోగు చేసి ఈ యొక్క పేదలకి చదువుకున్న విద్యార్థులకు ఇవ్వడము ఎంతో సంతోషదాయకము. ఇటువంటి ప్రోగ్రామ్స్ మేము మన పల్లెటూరులో కూడా మనం కూడా చేయాల్సి ఉంటుంది. రాబోయే రోజుల్లో మా పల్లెటూరు తరఫున కూడా ఇక్కడ చిత్తూరు పట్టణంలో పల్లెటూరు తరఫున కూడా నెక్స్ట్ నుంచి మా ఉద్యోగులతో మా కులం తరఫున కూడా బీద పిల్లలకి, బీద హ్యాండిక్రాఫ్ట్ వాళ్ళకి కూడా ఇవ్వాలని మాకు ఆలోచన ఉంది. ఇప్పుడు చేసేటువంటి అమెరికన్ అసోసియేషన్ వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం గొప్ప కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ మనం కులాభివృద్ధికి కులంలో వచ్చేసిందే చాలా బీద ప్రజానికి ఉంటారు. వీరికి ఎంతో మంచి వాళ్ళు చదువుకునేసి వాళ్ళకు డబ్బులు కట్టలేక మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు చిత్తూరులో జరుగుతున్నటువంటి ఆప్తా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పేద విద్యార్థులకి స్కాలర్షిప్ రూపంలో సహాయం అందించడం జరిగింది. ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ లో భాగంగా దాదాపు మన చిత్తూరులో ఉన్నటువంటి చిత్తూరు వాసులకు 95 మందికి స్కాలర్షిప్ అందించడం జరిగింది. దాదాపు 15 లక్షల రూపాయలు ఈ రోజు మనం శాంక్షన్ చేశాము. అండ్ ఆప్తా గురించి చెప్పాలంటే 2008వ సంవత్సరంలో ఆప్తా అనేది స్థాపించడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 10,000 పై మందికి గాను 14 కోట్ల రూపాయలతో ఆప్తా స్కాలర్షిప్ రూపంలో ఇప్పటి వరకు వాళ్ళకి ఆర్థిక సహాయం అందించింది. మరియు ఇలాంటి ఎన్నో సహాయ సహకారాలు అందించడానికి ఆప్తా ముందుకు వస్తుంది. ఆప్తాలో ముఖ్యంగా ఎడ్యుకేషన్ కోసం కానివ్వండి, విద్య, ఉద్యోగము, వైద్యము, ఇలా మ్యాట్రిమోనియల్ సర్వీసెస్, ఇప్పుడు ఎవరైనా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలంటే వాళ్ళకు వీసా ప్రాసెస్ కానివ్వండి, ఇలాంటి ఇతర సపోర్ట్లు ఎన్ని సపోర్ట్లు కావాలన్నా మన ఆంధ్ర నుంచి అమెరికాకి వెళ్ళి సెటిల్ అయినటువంటి వాళ్ళు ముఖ్యంగా మన పేద విద్యార్థుల కోసం, వీళ్ళ బాగోగుల కోసం
స్కాలర్షిప్ రూపంలో డబ్బులు అందించడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో మేము ముందుండి పాల్గొని అన్ని చేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉందండి. సో దీన్ని అప్లై చేయడానికి ప్రతి సంవత్సరము సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలో అప్లికేషన్ ఫామ్స్ అనేది ఉంటాయండి. ఎవరైతే స్కాలర్షిప్ అప్లై చేయవలసిన వాళ్ళు ఇప్పుడు చిత్తూరులో అయితే ఏకే వాసు గారు ఉన్నారు, సరుణ గారు ఉన్నారు. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ మీకు ప్రొవైడ్ చేస్తాము.